అతిపెద్ద బ్యాంక్ దొంగతనం ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగింది. 2008లో నీరవ్ మోడీ ఒక ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి అనమాట. అతను అంతర్జాతీయ స్టైల్లో డైమండ్ వ్యాపారం చేయాలని అనుకున్నాడు. కానీ దానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు అతని మామైన మేహుల్ చోక్సీ ఒక సలహా ఇచ్చాడనమాట. మనకి డబ్బులు కావాలంటే బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలి, కానీ సాధారణంగా రుణం మనకు రాదు. సో తెలివిగా ఒక షార్ట్ కట్ వాడదాం అన్నాడు. ఆ షార్ట్ కట్కి బ్రిడ్జే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎల్ఓఈ. ఎల్ఓఈ అంటే ఏంటంటే బ్యాంక్ ఇచ్చే ఒక గ్యారంటీ లెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఆ లెటర్ ఎవరికైనా ఇస్తే ఆ లెటర్ని చూపించి వాళ్ళు వేరే దేశం నుంచి కానీ లేదా వేరే బ్యాంక్స్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఎంత కావాలంటే అంత అప్పు తీసుకుంటారనమాట. సో ఇన్ కేస్ వాళ్ళ అప్పు తీర్చని పక్షంలో ఈ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ వలన ఈ బ్యాంక్ అప్పు తీరుస్తుంది అని అర్థం. అలా వాళ్ళు ఆ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే పత్రాన్ని బ్యాంక్ నుంచి తీసుకున్నారనమాట. ఇది సాధారణంగా స్విఫ్ట్ సిస్టంలో నమోదు చేసి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్కి లింక్ చేయాలి. కానీ ఇక్కడ నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కొన్ని అవినీతి పరులైన అధికారులతో కలిసి నకిలీ ఎల్ఓయూలు సృష్టించాడనమాట. వాటిని సిబిఎస్ఈలో వాళ్ళు నమోదు చేయలేదు. దానివలన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎవరికి ఇది ఇలా జరుగుతుందన్న విషయం తెలియదు. దీన్ని వాడి వీళ్ళు విదేశీ బ్యాంకుల్లో ఎల్ఓసీలు చూపించి చాలా డబ్బులు తీసుకున్నారు. దొంగతనం ఎలా జరిగింది అంటే, నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ ఈ నకిలీ ఎల్ఓఎస్లు చూపించి యూఎస్ నుంచి, హాంకాంగ్ నుంచి, దుబాయ్ బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకున్నారన్నమాట. దగ్గర 13,000 కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బులతో వాళ్ళు జ్యువెలరీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేశారు, లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేశారు, కొత్త షాపులు, బ్రాండ్లు ఇలా చాలా ఎక్స్పాండ్ చేశారనమాట. ఈ విషయం బయటికి ఎప్పుడు వచ్చిందంటే 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఒక కొత్త అధికారి వచ్చాడనమాట. అతను స్విఫ్ట్ ఎంట్రీలు అలానే సిబిఎస్ రికార్డులు అన్నీ చూస్తూ ఉండగా కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. అతనికి డౌట్ వచ్చి మరికొంచెం డీప్గా వెళ్ళడం వల్ల సిబిఎస్లో ఎటువంటి రికార్డులు లేవని తెలిసి వేల కోట్ల వరకు ఎల్ఓఎస్లు ఇస్తూ ఉన్నారని తెలిసిందనమాట. అప్పుడు వెంటనే ఈ మోసం బయటపడింది. వెంటనే తెలిసిన నీరవ్ మోడీ లండన్ పారిపోయాడు. అక్కడ యూకేలో అతన్ని జైల్లో పెట్టారు. భారత్కి అప్పగించమని చెప్పి సిబిఐను, ఈడీ కేసులు వేస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి. అలానే అతని మామైన మేహుల్ చోక్సీ అటిగ్వా, బార్బుడాలో పౌరసత్వం తీసుకొని అక్కడే దాక్కున్నాడు అనమాట. దీనివల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్కి భారీగా నష్టం వచ్చింది. ప్రభుత్వానికి పబ్లిక్ ట్యాక్స్ మనీ వాడి బ్యాంకుని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్యూటివ్ ఎకానమీ అఫెండర్స్ యాక్ట్ అని చెప్పి 2018లో ఒకటి తీసుకొచ్చింది. దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఇండియాలోని ఆస్తుల్ని లేదా ఇంకేదైనా జప్తు చేసి వేరే దేశాలకు వెళ్ళి పారిపోతే వాళ్ళని తీసుకురావడానికి ఈ యాక్ట్ పనిచేస్తుంది అనమాట. అక్కడి నుంచి దాని ప్రభావం వలన ఇండియాలోనే అతిపెద్ద దొంగతనం జరిగిన బ్యాంకు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూస్గా ఉండడం, అలానే ప్రజల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకే కాకుండా పబ్లిక్ బ్యాంకుల పైన కూడా నమ్మకం పోయింది. అక్కడి నుంచి ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులర్ పాస్ చేసింది. స్విఫ్ట్ సిస్టమ్ తప్పనిసరిగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్తో లింక్ చేయాలని చెప్పింది అనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.